గత 8 నెలల నుంచి ఏదైతే మా రిప్రజెంటేషన్స్ డిఎంఈ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి అందజేయడం జరిగిందండి. అలాగే ఈ 8 నెలల నుంచి కంటిన్యూస్గా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి మేము అనుకున్న రెస్పాన్స్ ఎక్కడ రాలేదు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఏదైతే గత జూలై 21వ తారీఖు మా ముఖ్యమైన డిమాండ్స్ మళ్ళీ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఈ ముఖ్యమైన డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే ఆగస్టు 4వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే గవర్నమెంట్ నుంచి కానీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి కానీ మాకు కొంత సమయం కావాలని కోరారు. అదేవిధంగా వాళ్ళ రెస్పెక్ట్తో ఒక వారం మా స్ట్రైక్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయినా ఈ వారంలో కూడా ఎక్కడా కూడా మాతో గవర్నమెంట్ చర్చలకు కానీ నెగోషియేషన్స్ కానీ రాలేదండి. ఏదైతే ఆగస్టు 10వ తారీఖు మేము స్ట్రైక్ దశల వారీగా చేస్తామని గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది. అలాగే ఆగస్టు 10వ తారీఖు, ఆగస్టు 11వ తారీఖు 2 రోజులు గవర్నమెంట్ మనల్ని చర్చలకు పిలిచారు. ఎక్కడా కూడా మా డిమాండ్స్ ఒప్పుకున్నట్టు గవర్నమెంట్ ఎక్కడా మాకు చెప్పలేదు, నెగోషియేషన్స్కి రాలేదండి. ఏదైతే మా సమ్మె ఆగస్టు 10వ తారీఖు స్టార్ట్ అయింది, ఫేజ్ 0 ఏదైతే నల్ల బ్యాడ్జీలు ధరించి మేమందరం మా డ్యూటీకి వెళ్ళాము. ఆగస్టు 11వ తారీఖు ఫేజ్ 1 9వ తారీఖు 9 నుంచి 1 వరకు ఓపీస్ మాత్రమే బాయ్కాట్ చేశాము. ఫేజ్ 2 బుధవారం అలాగే రిలే హంగర్ స్ట్రైక్ ప్రారంభించడం జరిగింది. 9 నుంచి 4 వరకు ఏదైతే మేము ఓపీ ఐపీ సెలెక్టివ్స్ అన్నీ కూడా బాయ్కాట్ చేశాము. గత 2 రోజుల నుంచి సోమవారం నుంచి ఏదైతే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ బాయ్కాట్ అనేది దశల వారీగా జరిగింది తప్పితే ఒకేసారి ఎక్కడా కూడా మీ ఎమర్జెన్సీ ఆపుతామని కానీ ఎమర్జెన్సీకి అటెండ్ అవ్వడం కానీ ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫస్ట్ నుంచి మేము దశల వారీగా మాత్రమే స్ట్రైక్ చేస్తామని చెప్పాము, అలాగే దశల వారీగా మాత్రమే జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా గత 4 రోజుల నుంచి మేము ఎమర్జెన్సీ బాయ్కాట్ జరిగింది. ఎక్కడ ఈ 9 రోజుల్లో కానీ 12 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మమ్మల్ని గవర్నమెంట్ నెగోషియేషన్స్ కానీ చర్చలకు కానీ పిలవలేదు. మేము ఎప్పటికీ గవర్నమెంట్తో నెగోషియేషన్స్కి రెడీగా ఉన్నా కానీ మమ్మల్ని పిలవటం జరగలేదు. ఏదైతే ఫస్ట్ నుంచి మేము అనుకున్న స్టైఫండ్ 30% పెంచాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్కి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి మేము చేరుకోవాలంటే 30% స్టైఫండ్ పెంచాలని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మొదటి నుంచి గవర్నమెంట్ 3 నుంచి 5% మాత్రమే పెంచుతా అన్నారు. ఈ 12 రోజుల్లో జరిగిన సమ్మెలో కూడా ఎక్కడ మేము అనుకున్న డిమాండ్స్ కానీ మేము చెప్పిన మిగతా 2 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి ఏజ్ ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ఈ ఏపీ కూడా ప్యానల్ అయిన ముఖ్య ఇంటెన్సివ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారండి. ఈ సీనియర్ రెసిడెంట్స్ గురించి కూడా ఎక్కడా కూడా ఇప్పటివరకు రిలీజ్ చేసిన లెటర్లో సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడ్ చేయలేదు. మా మొదటి లెటర్ నుంచి నిన్న వరకు ఇచ్చిన చివరి లెటర్ వరకు, ఫస్ట్ లెటర్స్ నుంచి లాస్ట్ లెటర్ ఫస్ట్ నుంచి కూడా మేము సీనియర్ రెసిడెంట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటానే ఇచ్చాము. కానీ ఎక్కడా కూడా సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. సీనియర్ రెసిడెంట్స్ అనే వాళ్ళు కూడా ఈ జూడా కిందకే వస్తారు. ఇప్పుడు ఏదైతే మా ముఖ్యమైన డిమాండ్స్ ఇవన్నీ కూడా ఇంటెన్సివ్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్స్ సంబంధించినవండి. మా ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి ఏజ్ ఇంక్రిమెంట్, స్టైఫండ్ 30% గురించి అండి. మేము ఒకసారి నీట్ యూజీ రాసిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మాకుండే సబ్జెక్ట్స్ని ప్రీ అండ్ పారా క్లినికల్ సబ్జెక్ట్స్ అంటామండి. దాంట్లో కోర్గా ఉండే 5 సబ్జెక్టులు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ బ్రాంచెస్లోకి ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళని తీసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఒకానొక టైంలో ఎండి గ్రాడ్యుయేట్స్ ఈ 5 బ్రాంచ్లలో తక్కువ ఉండడం వల్ల అండ్ మనకున్న ఎంబీబీఎస్ సీట్లు పోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళను కూడా బోధకులుగా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో కావాల్సినంత మంది పూల్ ఆఫ్ ఎండి గ్రాడ్యుయేట్స్ ఉన్నా సరే ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళని ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో మాకు ప్రధానంగా 4 కాంపనెంట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ అనేది ఎలిజిబిలిటీ అండి. ఎప్పుడైనా సరే మీరు ఎంఎస్సీ పిహెచ్డి చేసి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఫస్ట్ థింగ్ మీరు టీచర్ ఎలిజిబిలిటీ టీఈక్యూ అనేదాన్ని టీఈక్యూ ఎన్ఎంసీ 2025 ప్రకారం మీరు ఉండాలండి. దాంట్లో మీరు పిహెచ్డి అనేది రెగ్యులర్గా ఉండాలి, ఇన్ క్యాంపస్లో చేయాలి. డిస్టెన్స్లో చేస్తాము లేకపోతే పార్ట్ టైం చేస్తాము అనేది ఖచ్చితంగా ఉండకూడదు. కాకపోతే ఈ మధ్య జరిగిన రిక్రూట్మెంట్ 2026 ఏదైతే ఉందో అందులో మేము చేస్తున్న ఎంక్వైరీ ప్రకారం కొంతమందికి డిస్టెన్స్లో పిహెచ్డి చేసినా కూడా వాళ్ళు గవర్నమెంట్కి విల్ఫుల్గా రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే పొందారని మాకు తెలిసింది. దాంతోపాటు ఇంకోటి ఏమంటే దీని గురించి ఆల్రెడీ కోర్టులో మేము ఫైట్ చేస్తున్నాం ఆ ఎలిజిబిలిటీ ఇష్యూ గురించి. సెకండ్ థింగ్ ఏదైతే ఉందో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడాలి. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉందో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంఎస్సీ వాళ్ళని, ఎండి వాళ్ళని ఎప్పుడు ఈక్వల్గా చేసి చూడకూడదండి. అంటే మాకుండే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చి 700 అండ్ ఎంఎస్సీ పీపుల్కి 1300 ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఆ వెయిటేజ్లు కుదించి 100%కి తీస్తారో
అప్పుడు అదొక అన్ఫేర్ అడ్వాంటేజ్గా ఎంఎస్సి పిహెచ్డీలు ముందుకెళ్తారండి ఎండి వాళ్ళని తొక్కేసుకొని. ఇది రెండోదండి. మూడోది ఏంటంటే సెలక్షన్ క్రైటీరియా. ఈ మధ్య 2023లో ఎప్పుడైతే 2023లో ముగ్గురు ఎంఎస్సి పిహెచ్డీలు వాళ్ళకి రిక్రూట్మెంట్ రాలేదని చెప్పి కోర్టుకి వెళ్ళారండి. కోర్టుకి వెళ్ళినప్పుడు 2026లో ఆ కోర్టు వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకోమని గవర్నమెంట్కి చెప్పింది. ఆ గవర్నమెంట్కి చెప్పినప్పుడు ఫ్రెష్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వమని చెప్పిందండి. కాకపోతే ఆ ఫ్రెష్ మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు ఎటువంటిది ఇవ్వకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి 44 మంది ఎంఎస్సి పిహెచ్డీల్ని రాష్ట్రమంతటా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అలాట్ చేశారండి. ఆ 44 మందికి ఎటువంటి మెరిట్ లిస్ట్ లేదు. డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మాత్రమే వాళ్ళని నియమించుకున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు చూసారంటే అండి, ఈ సెలక్షన్ లిస్ట్ ఏదైతే చూసారో దీంట్లో మీకు 3 మాత్రమే కనిపిస్తాయండి. వాళ్ళ సీరియల్ నంబరు, వాళ్ళ ఎన్రోల్మెంట్ ఐడి, దాంతోపాటు వాళ్ళ పేర్లు. కానీ ఇలా ఉండదండి మెరిట్ లిస్ట్ అంటే. ఇలా ఉండదండి మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఇలా ఉండదండి. దాంట్లో కంప్లీట్గా వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ లోకలా, నాన్ లోకలా, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఖచ్చితంగా పూర్తిగా ఉంటాయండి మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్లో. కానీ 2026లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో అట్లాంటివి ఏవీ లేవు. మా నాలుగోది ఏంటంటే మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీలో కానీ సైనింగ్ అథారిటీ ఉంటుందండి. అంటే ఒకసారి మీరు మీ బ్లడ్ రిపోర్ట్స్ ఏదో షుగర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ వన్స్ మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక అధికారి సైన్ చేయాలండి. ఆ సైనింగ్ అథారిటీ ఎండి వాళ్ళకు ఉంటుందండి. పిహెచ్డి వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు పిహెచ్డి తర్వాత 3 years ఒక క్లినికల్ ల్యాబ్లో వర్క్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి సైనింగ్ అథారిటీ వస్తుంది. ఆ సైనింగ్ అథారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కింద ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెడికల్ పర్పసెస్ ఓన్లీ, నాట్ ఫర్ డయాగ్నోస్టిక్ పర్పసెస్. అంటే దాన్ని చూసి క్లినిషియన్ డయాగ్నోసింగ్లో దాన్ని యూజ్ చేయకూడదు అనేసి ఉందండి. కాకపోతే ఇప్పుడున్న ఏపీలో చాలా మందికి ఆ పిహెచ్డి తర్వాత 3 years అనేది ఏదైతే ఉందో అది మైక్రోబయాలజీలో కానీ దాంతోపాటు బయోకెమిస్ట్రీలో కానీ ఖచ్చితంగా లేదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న శాతం ప్రకారం ఎన్ఎంసి సర్టెన్ లిమిట్ అనేది ఇచ్చింది, సర్టెన్ పర్సెంటేజ్ లిమిట్ అనేది ఇచ్చిందండి. ఆ సర్టెన్ పర్సెంటేజ్ లిమిట్లో ఇప్పుడు ప్రీ అండ్ పారా క్లినికల్ టోటల్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సర్వీసెస్లో 26% ఉన్నారండి. ఈ 26% ఎంఎస్సి పిహెచ్డీలు. సపోజ్ మొన్న కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు అసిస్టెంట్ అనాటమీ నుంచి అనస్థీషియా వరకు ప్రతి అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ వరకు వాళ్ళ డ్యూటీస్ చేశారండి, కరోనా డ్యూటీస్ చేశారు. కానీ ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ పేషెంట్ని ట్రైన్ చేయడానికి వాళ్ళు పేషెంట్ని ట్రైన్ చేసే దాంట్లో వాళ్ళు ట్రైన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి విధులకు హాజరు అవ్వకుండా అదే పే తీసుకుంటున్నారండి. సో దీనివల్ల రెవెన్యూ లాస్, ఫైనాన్షియల్ లాస్, దాంతోపాటు పేషెంట్ కేర్కి కూడా ఇబ్బంది అవుతుందండి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎండి క్యాండిడేట్స్ అండ్ అక్కడ డ్యూటీస్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన అడిషనల్ బర్డెన్ పడుతుందండి. అదే మీరు ఆ 26% మందిని ఎండి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంఎస్ గ్రాడ్యుయేట్స్ని మీరు తీసుకుని ఉంటే అది మిగతా ఎండి గ్రాడ్యుయేట్స్ పైన బర్డెన్ తగ్గి పేషెంట్ కేర్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుందండి. ఇది మా ఎంఎస్సి పిహెచ్డీలు ఏదైతే ఉన్నారో ఈ రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ అవకతవకల్ని ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు వాడుకొని గవర్నమెంట్కి విల్ఫుల్గా లై చేస్తూ వాళ్ళు నియామకాలు ఏదైతే తెచ్చుకున్నారో దాని గురించి ఆల్రెడీ కోర్టులో మేము ఫైట్ చేస్తున్నాము. మా రెండవ డిమాండ్ ఏంటి అంటే ఏజ్ రిటైర్మెంట్ ఇష్యూ అండి. 62, 63 నుంచి 65 పెంచాలని ఒక పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేశారు, చేయాలనుకున్నారు దీన్ని. సో దీనివల్ల మన ప్రాబ్లం ఏంటి అంటే కొత్త వాళ్ళు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు పీజీస్కి జాబ్స్ త్వరగా రావు అండి. ఎలా అంటే దీనికి ఒక చైన్ ఉండిద్ది. ఇప్పుడు పాత వాళ్ళు ప్రొఫెసర్స్ రిటైర్ అయిపోతే అసోసియేట్ వాళ్ళు ప్రొఫెసర్ అవుతారు, అసిస్టెంట్ వాళ్ళు అసోసియేట్ అవుతారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అసిస్టెంట్ జాబ్స్ అనేవి వ్యాకెంటీ ఉంటాయి. సో వీళ్ళు వెళ్ళకపోతే మాకు జాబ్స్ రావు, కొత్త వాళ్ళకి జాబ్స్ రావు. అందరూ ఏమనుకుంటారంటే 29 పీజీ అయిపోయింది, వీడికి మంచి లైఫ్ ఉండిద్ది, జాబ్ ఉండిద్ది అనుకుంటారు. కానీ 65 దాకా తీసుకెళ్తే పాత వాళ్ళు వెళ్ళరు, కొత్త వాళ్ళు రాలేరు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఈ చైన్ అనేది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అనేది వీళ్ళకు రిటైర్మెంట్ ఇస్తే కానీ ఇది అవ్వదండి. సీనియర్ రెసిడెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యాబ్జుడా అని చెప్పేసి డిసెంబర్ నుంచి కూడా మన యాబ్జుడా ప్రెసిడెంట్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారండి. అండ్ 2022-2025 బ్యాచ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టేట్ బోర్డ్లో స్టార్టింగ్ గైడ్లైన్స్ చేసేటప్పుడు యాబ్జుడా ప్యానల్ మెంబర్సే డిఎంఈ సార్తో మాట్లాడడం జరిగిందండి. ఆ మాటల్లో భాగంగా
ఇనీషియల్గా మాకు 3 నెలలు రూరల్ సర్వీస్ వేస్తామని చెప్పేసి 9 నెలలు గవర్నమెంట్ కాలేజ్ సైడ్ వేస్తామని చెప్పారండి. కానీ లాస్ట్ రెగ్యులేషన్స్ వేసేటప్పుడు మాత్రం 6 మంత్స్ మీరు రూరల్ సర్వీస్ చేయాలి అండ్ 6 మంత్స్ మెడికల్ కాలేజ్ చేయాలి అని గైడ్లైన్స్ ఇచ్చారండి. కానీ దానికి కూడా మేము ఒప్పుకుంటూ దానికి అనుకూలంగానే చేస్తున్నామండి. కానీ మొన్న రిలీజ్ చేసిన 19వ తారీఖున హెల్త్ సెక్రటరీ గారు ఏదైతే రిలీజ్ చేసిన ప్రెస్ నోట్, అందులో ఎక్కడ సీనియర్ రెసిడెంట్స్ అనే ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే గత డిసెంబర్ నుంచి ఏవైతే యాబ్జుడా ప్యానల్ మెంబర్స్ రిప్రజెంట్ చేస్తున్నారో అందులో ప్రతి లెటర్లో కూడా సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడెడే ఉన్నారండి. మేము యాబ్జుడాలో ఉన్నామని చెప్పేసి సపరేట్గా ఇంకో ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన అంత బాధాకరమైన విషయం అండి. దాంతోపాటుగా 2022-2025 పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో మాది ఫస్ట్ బ్యాచ్ టు సర్వ్ ద రూరల్ సర్వీస్ బాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ బాండ్లో ఏంటంటే మాకు 6 నెలలు రూరల్ సర్వీస్ వేశారు, ఇంకో 6 నెలలు వచ్చేసి మెడికల్ కాలేజ్లో వేశారండి. అందులో చాలామందికి ఒక 600 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంగా ఉన్నా కానీ మా సొంత ఖర్చులు పెట్టుకొని మాకు ఫుడ్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, అకామిడేషన్ అలవెన్స్ ఇవేమీ ఇవ్వకపోయినా సరే మా సొంత ఖర్చులు మేము పెట్టుకొని సర్వీస్ చేయడానికి మేము ముందుకు వచ్చామండి. ఏ దశలోనూ మేము గవర్నమెంట్ వ్యతిరేకించలేదండి. కానీ ఇంకా ఈ హైక్స్ గురించి ఎక్కడైతే మాటలు వస్తున్నాయో అక్కడెక్కడ సీనియర్ రెసిడెంట్స్ని ఇంక్లూడ్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉందండి. అండ్ ఆల్సో మమ్మల్ని ఫ్యాకల్టీ కింద కన్సిడర్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈ బాండ్ ఏదైతే ఉందో దీని రెగ్యులేషన్స్లో క్లియర్గా వీఆర్ డాక్టర్స్ అండ్ రెసిడెంట్స్ అని ఇచ్చారండి. అండ్ వీ హ్యావ్ బీన్ పెయిడ్ హానోరియం ఆర్ స్టైపెండ్ అండి, నాట్ శాలరీ అండి. సో మమ్మల్ని ఫ్యాకల్టీగా కన్సిడర్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. దాంతోపాటుగా ఏంటంటే 2024లో ఏదైతే జీవో పాస్ అయిందో, జీవో నెంబర్ 723, అందులో సీనియర్ రెసిడెంట్స్ రివిజన్ ఆఫ్ స్టైపెండ్ అయిందండి. ఆ రివిజన్లో ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చండి, మెన్షన్ 15% ఆఫ్ హైక్ ఆన్ పార్ విత్ ద జుడాస్ అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఆ రివిజన్ అనేది ఇది ఇప్పుడు 2026 జనవరి నుంచి అవ్వాలండి. కానీ ఎక్కడ కూడా సీనియర్ రెసిడెంట్స్ అనే మాట చేయకపోవటం అండ్ ఆల్సో ఈ ఈ రివిజన్ ఆఫ్ స్టైపెండ్స్ గురించి మాట్లాడకపోవటం చాలా బాధాకరంగా ఉందండి. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేము ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి బయటకు వచ్చినా కానీ ఇప్పటికీ కూడా మా డిగ్రీ సర్టిఫికేట్లన్నీ ఇంకా కాలేజీల వద్దే ఉందండి, విచ్ ఈస్ వెరీ అన్ఫేర్ అండి. మేము మా సర్టిఫికేట్స్ని కోరుకోవటం అది మా హక్కు అండి. ఈ రిప్రజెంటేషన్ మేము ఏపీ జూడా అనే వాళ్ళం అనే పీపుల్కి ఎప్పుడు అగేన్స్ట్ కాదు. మేమంతా కూడా డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కోసమే మా లైఫ్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని వర్క్ చేస్తున్న వాళ్ళం. మాకేంటంటే జనవరి నుంచి ఈ స్టైఫండ్ హైక్ అనేది జరగాలి. జనవరి నుంచి 8 నెలల పాటు మేము రిప్రజెంటేషన్స్ మల్టిపుల్ టైమ్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిసారి కూడా గవర్నమెంటే మాకు ఈ విషయంలో చేస్తాం అంటూనే వచ్చారు. ఇంకా ఈ సంవత్సర ఏడాది అయిపోవస్తున్న సందర్భంలో సరే అయిపోవస్తుంది ఏడాది, ఇప్పటికైనా మాకు పెంచండి ఎట్టి పరిస్థితుల్లో అని స్టైఫండ్ అడిగితే వాళ్ళు పెంచడానికి ముందుకు రాకపోగా 3% హై రివిజన్ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఎలా చెప్పారంటే తమిళనాడుని బేస్ చేసుకొని 3% హైక్ ఇస్తామని చెప్పారు. తమిళనాడుని లో కూడా 2021లో తమిళనాడులో 3% హైక్ రివిజన్ అనేది జరిగింది. ఇప్పుడు 2021లో తీసుకొని 2026లో ఎలా స్టైపెండ్ రివిజన్ చేస్తాం అని అనడం అనేది న్యాయం కాదు. మేము 30% అని చెప్పడానికి కారణం ఏంటంటే 10% ఇన్ఫ్లేషన్ ఉంది 2024 నుంచి 2026కి. ఇదే ప్రభుత్వం 2024లో కూడా స్టైపెండ్ రివిజన్ అనేది చేసింది. ఆ ప్రభుత్వం అప్పుడున్న ఫైనాన్షియల్ డెఫిసిట్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ డెఫిసిట్కి 20,000 మన రాష్ట్రం ఇంక్రీజ్ చేసింది. ఇప్పుడు మన స్టేట్ 16,000 కోట్ల నుంచి ఇప్పుడు స్టేట్ రెవెన్యూ 48,000 crores వెళ్ళింది ఈ 2 సంవత్సరాల్లో. వెళ్ళినా కూడా మా స్టైపెండ్స్ని ఫైనాన్షియల్ డెఫిసిట్ కారణం చూపించి మాకు పెంచం అని చెప్పడం ఎంతవరకు న్యాయం కాదు. మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా మనకంటే 10 నుంచి 15% ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. 2027లో కూడా వేతనాలు అనేవి పెరిగితే అప్పుడు ఖచ్చితంగా మనకంటే 30% ఎక్కువ వేతనాలు తీసుకునే అవకాశం ఉంది. సో మేమందరం రిసిషన్లోకి వెళ్ళకపోకుండా మా జూనియర్ డాక్టర్స్ ఇంకా బెటర్గా పబ్లిక్ సర్వీస్ చేయడానికి మేము ఈ వారం అంతా పబ్లిక్ సర్వీస్ చేయలేకపోయామనే గిల్ట్తో మేమందరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా బ్లడ్ డొనేషన్ చేశారు. అదంతా కూడా పబ్లిక్ సర్వీస్ కోసమే చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మా బాధలు అర్థం చేసుకొని మాకు చర్చలకి మమ్మల్ని పిలిచి మాకు సంతృప్తికరమైన రిజల్ట్ ఇస్తుందని
కోరుకుంటున్నాం. మొన్న ప్రెస్ నోట్లో హెల్త్ సెక్రటరీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేతనము 68,900 ఉందని చెప్పేసి చెప్పారు. 68,900. ఇఫ్ ఇన్ కేస్ ఏపీ జూడా వాళ్ళకి జూనియర్ డాక్టర్స్ వాళ్ళకి వేతన పెంచి తగిన పర్సంటేజ్ స్టైఫండ్ రివిజన్ కింద 30% చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల శాలరీ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది వీళ్ళకని చెప్తున్నారు. ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా 68,900 అనేది వాళ్ళకి శాలరీ రావట్లేదు. 92,000 వస్తుంది. సీనియర్ రెసిడెంట్స్కి కరెంట్ జీవోల ప్రకారం 80,500 వస్తుంది. సీనియర్ రెసిడెంట్ శాలరీ 80,500 వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 68,000 వస్తుందా? ఎక్కడికన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ తక్కువ వచ్చి సీనియర్ రెసిడెంట్స్ ఎక్కువ వస్తుందా? గవర్నమెంట్ ఎట్లా చెప్తుంది? ప్రెస్ నోట్ పబ్లిక్ డొమైన్లో సీనియర్ రెసిడెంట్ తక్కువ వస్తుంది, సీనియర్ రెసిడెంట్కి ఎక్కువ వస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ తక్కువ వస్తుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులరైజ్ అవుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో 68,900తో పాటు కన్సాలిడేటెడ్ పేస్ అని ఇస్తుంది గవర్నమెంట్. ఆ కన్సాలిడేటెడ్ పేస్ వచ్చేసి 92,000 నుంచి 93,000 ఉంటుంది. అది 2 years ఉంటుంది. వన్స్ ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బేసిక్ పేతో పాటు 48% ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. దానికి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్, హౌస్ రెంటల్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్, ఫుడ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా 48% ఉంటుంది. ఇవన్నీ కలిపితే 1,10,000 పైకే పోతుంది. కానీ మొన్న ప్రెస్ నోట్లో క్లియర్ కట్గా 68,000 అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయము. రెండోది ఏంటి అంటే మేము అడిగేది 30% అనేది మేము ఏదో ఊరికి గాల్లో లెక్కలేసి చెప్పలేదు. మేము కరెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్స్, కరెంట్ ఉన్న ఎక్స్పెన్సెస్ని పట్టించి ఇప్పుడున్న ఖర్చు రీత్యా పట్టించి 30% అనేది మేము గవర్నమెంట్ ముందర ప్రపోజ్ పెట్టడం జరిగింది. కానీ 30% గవర్నమెంట్ కూడా స్టేట్ బడ్జెట్ లేదు అంటే మేము 20% అన్న ఇవ్వండి, చర్చలకు పిలవండి. ఇప్పుడు దాకా మాకు ఓన్లీ హెల్త్ సెక్రటరీ డిఎంఈతో మాత్రమే చర్చలు జరిగాయి. గవర్నమెంట్ ఏ అఫీషియల్స్ కూడా మమ్మల్ని క్యాబినెట్ మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదు. వాళ్ళందరూ పిలిచి దీన్ని తొందరగా సాల్వ్ చేస్తామని అనుకుంటా ఉన్నాము. అండ్ మేము అడిగేది కూడా యాజ్ పర్ జీవోస్ అండి. మేము ఏదో 20% ఇవ్వండి, 25% ఇవ్వండి మేము చెప్పలేదు. గవర్నమెంట్స్ జీవో నంబర్ 287 2009లో ఇచ్చారు. ఈ జీవో ప్రకారము 15% అని చెప్పేసి 6 సంవత్సరాలు ఇచ్చారు ఇదే జీవో. దాని తర్వాత 2020లో జీవో నంబర్ 362 ఈ జీవోలో కూడా ఇచ్చారు సేమ్. దాని తర్వాత 2022లో జీవో నంబర్ 827 ఇది కోవిడ్లో ఇచ్చారు. ఈ జీవోలో కోవిడ్ అలాంటి క్రైసిస్లో ఉన్నప్పుడే జీవో హైక్ చేశారు, మన స్టైఫండ్ అనేది హైక్ చేశారు. నెక్స్ట్ కరెంట్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ 2024లో ఆగస్టు 9వ తారీఖు 15% పెంచింది. మేము జీవోల ప్రకారం అన్న ఇవ్వండి కనీసం అని అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ కనీసం ఓన్లీ 3% మాత్రమే ఇస్తామనడం చాలా బాధాకరమైన విషయము. ఈ ఇష్యూని ఎంత తొందరగా చర్చలు జరిపి మాకు తొందరగా రిజల్యూషన్ తీసుకొస్తారని మేము కోరుకుంటాం. ప్రభుత్వం ఎప్పుడైనా సరే స్టైఫండ్ హైక్ చేయాలన్నా, శాలరీని హైక్ చేయాలన్నా కూడా ఒక ఫార్ములాని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫార్ములా ఫిక్స్ చేయాలంటే కనుక దానికి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 3%, 4%, 5%, 6% అని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చూసేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే కింద సంవత్సరం నాకు వచ్చేసి స్టైఫండ్ 30,000 అనుకుందాం, ఈ సంవత్సరం కూడా 30,000 వస్తుంది. కానీ కింద సంవత్సరం ఉన్న ధరల సరుకుల రేట్లు వేరు, పెట్రోల్ ధరలు వేరు, ఇప్పుడు వచ్చే పెట్రోల్ ధరలు వేరు. అంటే కింద సంవత్సరం నాకు నెలకి సరిపడా పెట్రోల్ నేను 5,000కే కొనగలిగితే ఇప్పుడు నేను నెలకు సరిపడే పెట్రోల్ 10,000 ఖర్చు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇది రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అనేది ఒక పట్టిక అనమాట. దానిలో మీరు చూసినట్లయితే కనుక రాష్ట్రంలో 4.05%, మన ఆంధ్ర రాష్ట్రంలో 4.05%గా ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో చూసినట్లయితే కనుక అది 2%, 3% అలాగే ఉన్నది. అంటే లెస్ దాన్ 4% ఉన్నది. అంటే మీరు చూసినట్లయితే ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందో ఆ రాష్ట్రాల్లో స్టైఫండ్ ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, కానీ ఇచ్చే స్టైఫండ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. కానీ ఈ స్టైఫండ్ హైక్ అనేది మేము చేయడానికి మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మేము హైక్ చేయలేము అన్నట్టుగా ప్రభుత్వం తరపు నుంచి ఒక వాదన అయితే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఏది మాట్లాడుకున్నా స్టాటిస్టికల్గానే మాట్లాడుకుందాం. ఇది చూసినట్లయితే కనుక 2024 సంవత్సరానికి 2026 సంవత్సరానికి మధ్య కంపారిజన్ అనమాట. దానిలో చూసినట్లయితే కనుక గ్రాస్ జీడిపి ఏదైతే ఉందో రాష్ట్రానికి అది 2024లో 15,91,226 కోట్లుగా ఉంటే అది 2026 సంవత్సరానికి మాత్రం 19,75,073 కోట్లు. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ప్లస్ 24.1% అంటే గ్రోత్ ఉందన్నమాట. మీకు అనిపిస్తుంది 2024 సంవత్సరానికి 26 సంవత్సరానికి. అదే చూసినట్లయితే కనుక రెవెన్యూ ఎర్నింగ్ ఏదైతే ఉందో ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది అది 1,67,675 crores 2024లో ఉంటే అది 2026లో 2,34,140 కోట్లు. అంటే మీరు చూసినట్లయితే కనుక ప్లస్ 40% అనేది మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇంకొకటి చూసినట్లయితే కనుక డెఫిసిట్ ఏదైతే ఉందో అది డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అయింది. అంటే 5.1%గా 2024లో ఉంటే
2026 వచ్చేసరికి అది 3.8%గా ఉంది. అంటే మీరు ఈ పారామీటర్స్ ఏది చూసినా కూడా రాష్ట్రం ఒక ఆర్థిక లోటులో ఉన్నది అన్న వాదన ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి, అదైతే సరైన వాదన కాదు. మేము అడుగుతున్న స్టైఫండ్ ఏదైతే ఉందో మేమైతే ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి మా ఫ్యాక్టర్ అనేది మేము పెట్టాం. అయితే ప్రభుత్వం దాన్ని కప్పుపుచ్చడానికి, దీన్ని దారి పట్టించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా మాట్లాడడం అయితే సరైనది కాదు. సో మాకు డిమాండ్ పరంగా మాకు ఏదైతే ప్రభుత్వం న్యాయపరంగా ఇవ్వాలో అదైతే ప్రభుత్వం ఇవ్వాలి. మన రాష్ట్రంలో మీరు చూసినట్లయితే కనుక వారానికి దగ్గరగా సుమారుగా 80 గంటలు పైనే పనిచేస్తున్నారు రెసిడెంట్స్ అందరూ కూడా. కానీ స్టైఫండ్లు తీసుకుంటున్న దాంట్లో చూసుకుంటే కనుక మనం ఫస్ట్ నుంచి కాదండి, లాస్ట్ నుంచి 6వ పొజిషన్లో ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుత్వం ఇంకొకసారి అన్ని కూడా పునరాలోచించాలి. మాకు చేయాల్సిన న్యాయం ప్రభుత్వం న్యాయం చేయాలి.